ప్రభునామనకు మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వాక్యం మనం చదువుకుంటున్నాం. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వానిని కాపాడాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా నడిపించాడు, ఎంతో జాగ్రత్తగా కాపాడి నడిపించాడు అనేటటువంటి అంశాన్ని గురించి ఇక్కడ మనం గమనిస్తున్నాం. వారు దీర్ఘమైనటువంటి 40 సంవత్సరాల ప్రయాణం చేసినప్పటికీ శత్రువుల చేతిలో పడకుండా, దుష్టుని చేతిలో పడకుండా అనేక విషయాల్లో వారిని దేవుడు నడిపించినట్టుగా మనం గమనిస్తున్నాం. వారు రాత్రి పగలు ప్రయాణం చేయనట్లుగా వాళ్ళ ప్రయాణ కాలం అంతట్లో పగటి వేళ యందు మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభం వారికి తోడుగా ఉంచి వారి ప్రయాణ కాలం అంతట్లో వారికి సహాయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షమున యుద్ధం చేసేదను అని దేవుడు వాగ్దానం చేశాడు. మీరు ఈ చోటికి వచ్చే వరకు మీరు నడిచిన మార్గం అంతట్లోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్టు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 4వ వాక్యంలో మనం చూస్తే, ఈ 40 సంవత్సరములు నువ్వు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. నిర్గమకాండం 19:4లో మనం చూస్తే, మిమ్మల్ని గెద్దరెక్కల మీద మోసినట్టు నా యుద్ధకు మిమ్మల్ని ఎట్లా చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరును మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించిన ఎడల మీరు సమస్త దేశ జనుల కంటే నా స్వకీయమైన సంపాద్యమగును వారు అని దేవుడు సెలవిచ్చాడు. వారు ప్రయాణం చేయుచున్నప్పుడు సమస్త అన్ని జనులకు వారంటే భయం ఏర్పడింది. దేవుడు వారికి భయం పుట్టించాడు. అందుకని శత్రువు వారికి సమీపించలేదని మనం చూస్తున్నాం. కీర్తనలు 91లో మనం గమనిస్తే 7-8 వాక్యంలో, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుగు రాదు అని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నువ్వు కనులారా చూచుచుండగా నీ యొక్క భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును అని చెప్తున్నాడు. జకర్యా 2వ అధ్యాయం 6లో దేవుడు చెప్తున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడిని తన కనుగుడ్లను ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచిన మిమ్మల్ని దోచుకొనిన అన్యజనులకు యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని చెప్తున్నాడు. కనుక మన దేవుడు ఎంతో జాగ్రత్తగా కనుపాప వల్లనే మనం కాపాడుతున్నట్టుగా ఇక్కడంతా మనం గమనిస్తున్నాం. దేవుడు యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచి వాటిని కాపాడుతున్నట్టుగా కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఆ యెరూషలేమునకు మధ్యలో ఆయన దేవుని మహిమ స్వరూపి అయి సింహాసనం వేసుకొని కూర్చొని ఉండి వారి ప్రజల్ని కాపాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇందుని బట్టి మనం గమనించేటటువంటి విషయం ఏమిటంటే, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అని మనం గమనిస్తున్నాం. అటు ధన్యతలోనికి దేవుడు మనల్ని అందరినీ నడిపించి ఉన్నాడు. మనము ఆయన్ని కలిగి ఉండటానికి, ఆ ధన్యతలో మనం జీవించడానికి, నిత్య జీవంలో ప్రవేశించడానికి ఆయన మనల్ని ఎంచుకొని ఉన్నాడు కనుక దేవునికి స్తోత్రము. ఎల్లప్పుడూ కృతజ్ఞత గలవారై ఆయన కట్టడలు అనుసరించి, ఆయన మాట శ్రద్ధగా విని, ఆయన మాటలు అనుసరించి జీవించే జీవితం మనం కూడా కలిగి ఉంటున్నట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, మేము నీ మాటలు విని నీ వాక్యాన్ని అనుసరించి జీవించగలిగేటటువంటి ధన్యత మాకందరికీ దయచేయమని ప్రభువా, నువ్వే మా పక్షము నుండి కార్యం జరిపించి నీ ప్రియ బిడ్డలుగా మమ్మల్ని ఎంచుకొని శత్రువుల చేతిలో, అపవాది చేతిలో పడకుండా మమ్మల్ని తప్పించి కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.